తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది. ఎన్నికల బరిలోకి దిగాలని ఉవ్విళ్లూరుతున్న ఆశావహులు ఇవాల్టి నుంచి నామినేషన్స్ను దాఖలు చేయనున్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. పంచాయతీ ఎన్నికలు 3 విడతల్లో జరగనున్నాయి. డిసెంబర్ 11న మొదటి దశలో పోలింగ్ కోసం సర్పంచ్, వార్డు మెంబర్లకు పోటీ పడేవారంతా నామినేషన్లను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. నామినేషన్లు సమర్పించేందుకు తుది గడువు ఈ నెల 29. తొలి విడతలో 189 మండలాల్లో 4236 సర్పంచ్, 37,440 వార్డు మెంబర్ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. తొలి దశలో దాఖలయ్యే నామినేషన్స్ను ఈ నెల 30న పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ డిసెంబర్ 3. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. డిసెంబర్ 11న తొలి దశ పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తారు. ఓటింగ్ ముగిశాక మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు. అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు. ఫలితాలు వెల్లడైన రోజే ఉప సర్పంచ్ను వార్డు సభ్యులు ఎన్నుకుంటారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సుధీర్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ఓవర్ టు యు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు మొదటి విడతకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. కాసేపటి క్రితమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 189 మండలాల్లోని దాదాపు 4,236 గ్రామ పంచాయతీలకు సంబంధించిన సర్పంచ్ స్థానాలకు, అదేవిధంగా 37,440 వార్డు మెంబర్ల స్థానాలకు కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది కాసేపటి క్రితం. ఈరోజు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా నామినేషన్లు దాఖలు చేయొచ్చు. నామినేషన్లకు నవంబర్ 29 చివరి రోజుగా ఉంది. అదేవిధంగా నామినేషన్ల పరిశీలన నవంబర్ 30న జరుగుతుంది. డిసెంబర్ 3వ తేదీన నామినేషన్లకు సంబంధించిన చివరి రోజు, అంటే నామినేషన్లకు సంబంధించి నామినేషన్ల తిరస్కరణ